ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్ర సంచారం, శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఈ కర్కాటక రాశి వారికి గురుడు ఏళ్ళలో ఉన్నాడు. బుధుడు కూడా పెద్దగా అనుకూలంగా లేడు. ఏదైనా విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం, విలాసవంతమైన జీవనాన్ని సాగించే అవకాశం ఉంది. వార ప్రారంభంలో పనులు ఆలస్యం అవుతాయి. వారపు మధ్యలో మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నది. వారాంతం కూడా పనుల్లో ఆలస్యము, ప్రతి పని కూడా శ్రమ, చికాకు ఉంటుంది. గ్రహాలన్నీ కూడా పెద్ద యోగంగానూ లేవు, అలా ఇబ్బంది పెట్టేటట్లుగా కూడా లేవు. సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మహిళలు కూడా సర్వత్రా కూడా కృషి ఉండాలి. మరి రాజకీయ పరంగా మనం చూస్తే పెద్దగా అభివృద్ధి కనపడట్లేదు. వృత్తుల పరంగా చూస్తే సామాన్యమైన వృత్తులే కనపడుతున్నాయి. కళారంగం వారు అవ్వచ్చు, న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు. సామాన్యంగా చేయడానికి అభ్యంతరం లేదు, కానీ విశేషంగా చేసేటువంటి పనులు అయితే ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంక వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారపు మధ్యలో వారాంతము చక్కగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు, కార్మికులకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విశేషమైన ఫలితాలు కావాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అయితే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మన సంఖ్యల్లో 2 రంగుల్లో తెలుపు వాడుతూ నవగ్రహాల చుట్టూ తిరిగి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. దానాల్లో సోమవారం నాడు స్వయం పాకాన్ని దానం చేయాలి. దాంట్లో అన్ని రకాల పదార్థాలు, పప్పు, ఉప్పు, బెల్లం అన్నీ కూడా పెట్టాలి. పెట్టి స్వయం పాకాన్ని సోమవారం నాడు తప్పనిసరిగా దానం చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితం అనేది కనబడుతుంది. ఆరాధనలో కూడా శివారాధన చేస్తూ ఈ స్వయంపాక దానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా మీరు సోమవారం కుదరకపోతే ఇంకొక రోజు గురువారం చేయండి. సోమవారం కానీ గురువారం కానీ ఈ యొక్క దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. సందేహం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.